అభిషిక్త దైవ సేవకురాలు శిల్పా మిరియం గారిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని పిలుచుకుని అభిషేకించుకొని మరి ఘనమైనటువంటి పరిచర్యను ఈ సత్యనారాయణపురం ప్రాంతంలో జరిగిస్తూ ఉన్నారు. నిజంగా ఈ రోజుల్లో సేవ చేయటం చాలా కత్తి మీద సాము లాంటిది. మరి ఎలాంటి దుర్భరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం రోషం కలిగినటువంటి దైవసేవకురాలుగా నిలబడి తాను ఒక్కతే మరి సువార్త సేవలు ఎంతగానో పోరాడుతూ ఉన్నారు. మరి అతి తక్కువ సమయంలోనే మరి ఆమెను పొగట్టం అని కాదు, కానీ ఉన్న వాస్తవాన్ని మనం చెప్పుకోవాలి కానీ కాబట్టి చెప్తున్నాను. తక్కువ టైంలోనే మరి బైబిల్ గ్రంథంలో నుంచి చాలా చక్కటి జ్ఞానాన్ని మరి ఆమె నేర్చుకున్నారు. ఎంతో ప్రార్థనా పర్వాలు నాకు తెలిసినంత మటుకు ఆమె ఎప్పుడు చూసినా కూడా మందిరంలో ఒంటరిగానే తలుపులు మూసేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని ఆమెగానే ప్రేరేపించబడి మరి ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని కన్నీరు గారుస్తూ అనేకుల ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పొందాలని, అందరి కుటుంబాలు మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మరి రక్షణ మార్గంలోకి రావాలని, ఏ ఒక్కరూ నశించుకోకూడదని, ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని ఎంతో భారం కలిగి మరి ఆమె సేవ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఖాళీ ఉన్న సమయాల్లో మాలాంటి వాళ్ళకు కూడా ఫోన్ చేస్తూ మరి ఆమె సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటారు. మరి ఎన్నో ఆదరణ కలగా మరి పొందుకోవాల్సిన సమయంలో కూడా మా చేత ఆదరణ పొందుకుంటారు. మాకు కూడా చాలా విషయాలు ధైర్యం చెప్పారు. నిజంగా అలాంటి వారిని చూసినప్పుడు మాకు కూడా కొన్ని సందర్భాల్లో సిగ్గు కూడా పడి మేము మరి దేవుని కోసం ఒక స్త్రీగా ఉంటూ కూడా మరి నపుంసకరాలుగా ఉంటూ కూడా మరి అలాంటి సమాజంలో నుంచి రక్షింపబడి ఇంత ఘనమైన సేవ జరిగిస్తున్నప్పుడు మరి మనలాంటి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి కదా, అలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇంకా పరిగెలెత్తాలి కదా, దేవుని పరిచర్యలో ఇంకా బలంగా వాడబడాలి కదా అని మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అంత ఇన్స్పిరేషనల్గా ఆమె మరి భక్తి జీవితం ఉంటుంది, ఆమె సేవ జీవితం ఉంటుంది. నిజంగా మరి సేవకురాలు ఎంతో భారంగా మరి ఇక్కడ ఈ సభలను ఏర్పాటు చేశారు. నిజంగా చాలా సంతోషం, ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఈ 2 రోజులు ఇంత అద్భుతంగా నిజంగా ఆమె మరి నిజంగా ఈ ఆర్కెస్ట్రా కానీ ఈ సౌండ్ సిస్టమ్ కానీ ఆమెకి ఏమి పెద్దగా పరిచయం లేకపోయినా కూడా మరి ఎప్పుడు మాట్లాడుకుందో ఏమో కానీ ఇదంతా చాలా చక్కగా అరేంజ్ చేసింది. నేను చూడగానే ఆశ్చర్యపోయాను అనమాట. అసలు అద్భుతం అనిపించింది. నిజంగా మరి నిజమైనటువంటి సేవకురాలు అంటే అలా ఉండాలి. తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏ ఒక్కరి నుంచి ₹1 కూడా ఆశించకుండా మరి ఇంత గొప్ప ఘనమైన సేవను మరి ఈ ప్రాంతంలో జరిగిస్తున్నందుకు దేవుడు ఆమె ఇంకా దీవించాలి, అభివృద్ధి చెందించాలి. రాబోయే దినాల్లో మరి ఈ షారోన్ కృపా మినిస్ట్రీస్ ద్వారా ఇంకా అనేక సభలు జరగాలి, అనేక నూతన ఆత్మల చేత ఈ మందిరము నింపబడాలని మీరందరూ కూడా తప్పకుండా మేము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మరి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ సభలో ఎంత దిగ్విజయంగా 2వ రోజున జరిగిస్తున్నందుకు ఆ దేవునికే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమె ఈ కొద్ది సమయం నాకు అప్పగించినటువంటి మిరియం గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.